ఈ సోడియం మెటల్స్ అనేటువంటి 500 గ్రామ్స్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి అన్నిటిని ఒకేసారి అయితే వాటర్లో వేద్దాం. దాని ఎక్స్ప్లోజన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక బంచ్ ఆఫ్ సోడియం మెటల్స్ని ఒకేసారి వాటర్లో వేస్తే కన్నా చాలా హైలీ ఎక్స్ప్లోజన్ అయితే ఉంటుంది. సో దానికైతే కొంచెం దూరంగా ఉంటే కొంచెం బెటర్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్బి క్రేజీ. సో ఈరోజు మనం ఒక వీడియోతో అయితే ముందుకు వచ్చాం. అదే సోడియం మెటల్ని వాటర్లో అయితే వేస్తున్నాం. ఒక 500 గ్రామ్స్ సోడియం మెటల్ని వాటర్లో అయితే వేస్తున్నాం. సోడియం మెటల్ అనేటువంటిది హైలీ ఎక్స్ప్లోజివ్ మెటల్ అనమాట. సో ఈ మెటల్ని వాటర్లో వేస్తే దాని ఎక్స్ప్లోజన్ ఎలా ఉంటుందో అయితే చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూసేయండి. అండ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన దగ్గర సోడియం మెటల్ అయితే ఉంది. ఈ సోడియం మెటల్ని ఈ చిన్న కవర్లో అయితే వేసి వేద్దాం. సో ఇందులో ఎందుకు వేస్తున్నానంటే ఇవి పక్కకు పోకుండా అండ్ నీటిలో మునిగేటట్టు అయితే ఉంటాయి. సో సోడియం మెటల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో ఒకే చోట పడడం జరుగుతుంది, అందువల్ల ఇదైతే తీసుకున్నాను. సో ఈ సోడియం మెటల్స్ని మొత్తం అన్నిటినీ కూడా ఇందులో అయితే వేద్దాం. ఇదే కాదు, ఇంకో బాక్స్ కూడా ఉంది మన దగ్గర, అయితే చూపిస్తాను అండి. సో ఈ బాక్స్ కూడా ఉంది. సో ఈ రెండు కూడా వేద్దాం. అండ్ మొత్తం 500 గ్రామ్స్ అయితే వస్తాయి. ఈ 500 గ్రామ్స్ని ఒకేసారి అయితే మనం వేద్దాం. ఈ సోడియం మెటల్లో ఒక లిక్విడ్ని అయితే నింపుతారు. కిరోసిన్ లేదా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి లిక్విడ్లో మాత్రమే వేస్తారనమాట. వాటర్లో వేసినట్టయితే ఎక్స్ప్లోజన్ అవ్వడం జరుగుతుంది. సో హైలీ ఎక్స్ప్లోజన్ రేట్ ఉన్నటువంటి మెటల్ అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మెటల్తో. అండ్ వెంటనే ఇందులో అయితే వేసేద్దాం. చూడండి, ఇందులో ఉన్నటువంటి లిక్విడ్ అనేటువంటిది బయటకు అయితే వస్తుంది. సో మొత్తాన్ని అయితే ఇందులో అయితే వేస్తున్నాను. వావ్, ఇంకా ఉన్నాయి మన దగ్గర సోడియం మెటల్స్, వాటిని కూడా అయితే ఇందులో వేసేద్దాం. సో ఇంకొక డబ్బా అయితే వేస్తున్నాను. చూడండి, చూడండి చూడండి ఈ సోడియం మెటల్స్ అనేటువంటి 500 గ్రామ్స్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి అన్నిటిని ఒకేసారి అయితే వాటర్లో వేద్దాం. దాని ఎక్స్ప్లోజన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక బంచ్ ఆఫ్ సోడియం మెటల్స్ని ఒకేసారి వాటర్లో వేస్తే కన్నా చాలా హైలీ ఎక్స్ప్లోజన్ అయితే ఉంటుంది. సో దానికైతే కొంచెం దూరంగా ఉంటే కొంచెం బెటర్. 500 గ్రామ్స్ సోడియం మెటల్ని వేసే ముందు ఒక చిన్న పీస్ని అయితే వేసి చూద్దాం. దాని ఎక్స్ప్లోజన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క చిన్న పీస్ అనేటువంటిది ఒక 10 గ్రామ్స్ సంథింగ్ అయితే ఉంటుంది. మనం దీని తర్వాత ఒక 500 గ్రామ్స్ అయితే వేస్తున్నాం. సో దీని ఎక్స్ప్లోజన్ ఎలా ఉంటుందో అయితే చూద్దాం ఇప్పుడు. ఓ మై గాడ్, సో చూసారు కదా, చిన్న పీస్ కూడా చాలా ఎక్స్ప్లోజన్కి అయితే అయింది. సో మనమైతే 500 గ్రామ్స్ని అయితే వేద్దాం ఒకేసారి. సో దాని ఎక్స్ప్లోజన్ అనేటువంటి చాలా హెవీగా ఉండబోతుంది. సో వీడియోని లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 500 గ్రామ్స్ సోడియం మెటల్ని అయితే వాటర్లో వేస్తున్నాను. సో దీని ఎక్స్ప్లోజన్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ వీడియో నచ్చిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో దీన్ని అయితే వేస్తున్నాను, చూద్దాం ఇప్పుడైతే. ఓ మై గాడ్,
ఓ మై గాడ్. వావ్! 500 గ్రామ్స్ సోడియం మెటల్‌ని ఒకేసారి ఏసి చూసాం గదా! ఎలా అనిపించింది మీకైతే? కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లోజన్ అయితే చాలా హెవీగా ఉంది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికంటే చాలా హెవీ అండ్ పెద్ద ప్రాజెక్ట్ అయితే మీ ముందుకొస్తాను మళ్ళీ. సో యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.